హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అన్నమాట. అసలు ఏంటో చూద్దాం. టైం కాంప్లెక్సిటీ రిఫర్స్ టు ద కాంపిటీషనల్ టైం యాజ్ అన్ అల్గోరిథం టేక్స్ ఎ రన్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎ సైజ్ ఆఫ్ ఎన్ ఇట్స్ ఇన్పుట్. అంటే మనం ఫంక్షన్ అనేది రన్ చేసేటప్పుడు మనం ఇన్పుట్ ఇస్తాం కదా, దాని ఒక సైజ్ అదే ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా, దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటాం అన్నమాట. సో ఆ అల్గోరిథం ని మన ప్రోగ్రామ్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. సో ఇట్ హెల్ప్స్ యూ టు అనలైజ్ హౌ ఎఫిషియెంట్ యర్ కోడ్ రన్స్. మన కోడ్ అనేది ఎంత ఎఫిషియెంట్ గా రన్ అవుతుందో అది అనలైజ్ చేసిద్ది అనమాట. ఎస్పెషల్ వెన్ యూర్ ఇన్పుట్ గ్రోస్. మన ఇన్పుట్ గ్రో అయ్యే కొద్దీ ఎంత పెద్ద ఇన్పుట్ ఇస్తే అంత టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటారు కదా, దాన్ని టైం కాంప్లెక్సిటీ అని అనొచ్చు. సో కామన్ టైం కాంప్లెక్సిటీస్ అన్నమాట. దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఓ ఆఫ్ వన్ అంటే ఓ ఓ ఆఫ్ లాగిన్ అంటే ఫస్ట్ చూస్తాం. అంటే కాన్స్టెంట్ టైం యాక్సెసింగ్ అండ్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ బై ఇండెక్స్. ఇండెక్స్ బట్టి మనం యాక్సెసింగ్ చేసే ఎలిమెంట్స్, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసే ఇండెక్సింగ్ దాన్ని బేస్డ్ అయ్యి దాన్ని కన్సిస్టెంట్ టైం అని అంటాం. ఓకేనా? సో దీని ఒక స్ట్రక్చర్, ఇది పేరు ఇది అనమాట. సో ఈ స్ట్రక్చర్ కి నేమ్ ఏంటి? లాగరిథం టైం. ఓకే, లాగ్ ఉంది కాబట్టి లాగరిథం టైం అంటే బైనరీ సెర్చ్ పర్పస్ కి వాడతాం అనమాట. నెక్స్ట్ ఏంటి? ఓ ఆఫ్ ఎన్ అంటే లీనియర్ టైం. ఓకేనా? సో దాన్ని ఇటరేటింగ్ త్రూ ఏ లిస్ట్ లోకి ఇటరేట్ చేయడానికి మనం ఇది వాడతాం, ఈ కాంప్లెక్సిటీ వాడతాం. అండ్ ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అంటే లీన్ అర్థమెటిక్ టైం అన్నమాట. సో మెర్జ్ సార్ట్ కి, క్విక్ సార్ట్ కి, యావరేజ్ కేసెస్ కి మనం ఇది వాడుతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ టైం అన్నమాట. క్వాడ్రాటిక్ టైం అంటే నెస్టెడ్ లూప్ అంటే బబుల్ సార్ట్ అన్నమాట. సో సార్టింగ్ లో దిస్ ఆర్ ద టైప్ అన్నమాట. సో ఓ ఆఫ్ 2 పవర్ n అంటే ఎక్స్పోనెన్షియల్ టైం. ఓకే, సో ఫిబ్రవరి సిరీస్ లో వాడతాం. సో ఇది ఫ్యాక్టోరియల్. ఓకే, పవర్ అంటే ఫ్యాక్టోరియల్ అంటే సాల్వింగ్ చేయటానికి. సో దిస్ ఇస్ ఆల్ ద కాంప్లెక్సిటీస్ అన్నమాట. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏరియాలో కొన్ని ఇచ్చాం. దాంట్లో ప్రింట్ ఏరియా ఆఫ్ 2 అంటే చూడండి, ఒకసారి రన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏమైంది? ఏరే ఆఫ్ అని కొన్ని వాల్యూస్ ఇచ్చా. ప్రింట్ ఏరియా ఆఫ్ 2 అనగానే 0 1 2 అంటే యాక్సెసింగ్ బై ద ఇండెక్స్ ని యాక్సెస్ చేస్తుంటే మనకి ఏది వచ్చింది? చూడ అంటే ఇది యాక్సెసింగ్ బై ఎలిమెంట్స్ అంటే కాన్స్టెంట్ టైం ని యూజ్ చేసాము ఇక్కడ. ఓకేనా? సో ఇవన్నీ కొన్ని అడ్వాన్స్డ్, అంటే కొన్ని అడ్వాన్స్డ్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం కాన్స్టెంట్ టైం ని మెజర్ చేసాం. సో ఇప్పుడు లీనియర్ టైం ని ఎలాగా? ఓకేనా? సో లీనియర్ టైం. సో ఇప్పుడు కాన్స్టెంట్ టైం అయిపోయింది, ఇప్పుడు లీనియర్ టైం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ. సో ఇక్కడ డిఫైన్ చేసాం లిస్ట్, ఎల్ఎస్టీ అంటే లిస్ట్ ఫర్ ఐటమ్ ఇన్ లిస్ట్ అని ప్రింట్ చేసాం. సో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలని కూడా ఇచ్చాను. సో 0 ఆఫ్ ఎన్ అంటే ఏంటి? సో 0 ఆఫ్ ఎన్ అనగానే సారీ, సో 0 ఆఫ్ ఎన్ అనగానే లీనియర్ టైం అంటే ఇటరేటింగ్ త్రూ ద లిస్ట్ ద్వారా ఇటరేట్ చేస్తే, అంటే మనం ఇటరేటింగ్ ప్రాసెస్ చేసింది ఇక్కడ. దాన్ని దాన్ని ఏమంటాం అంటే లీనియర్ టైం అని అంటాం. ఓకేనా? సో అది సెకండ్ ఎగ్జాంపుల్. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వాడ్రాటిక్ టైం. ఇది థర్డ్ అన్నమాట. సో ఇది క్వాడ్రాటిక్ టైం అని అంటాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, లైన్ 2. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇదేంటి? డిఫైన్ చేస్తాం ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. ఎల్ఎస్టీ ఇచ్చా. ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టీ, ఫర్ జే ఇన్ ఎల్ఎస్టీ, ప్రింట్ జే ఐ కమ జే. అండ్ ఇక్కడ నేను 2 ఇచ్చా. అండ్ క్వాడ్రాటిక్ టైం అంటే పవర్ అన్నమాట. 0 ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే పవర్. సో 3 పవర్ 3 అది స్క్వేర్ అయింది అనమాట. అప్పుడు 9 వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అన్నమాట. ఈ విధంగా మనం టైం కాంప్లెక్సిటీని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ బట్టి మీకు అర్థమైంది కదా అసలుకి ఇది ఎందుకు, వై ఇట్ మ్యాటర్స్. హెల్ప్స్ రైట్ ఎఫిషియెంట్ కోడ్ ని ఎఫిషియెంట్ గా రాయటానికి అండ్ లాజికల్ గా రాయటానికి మనం ఇది యూజ్ చేస్తాం.
ఓకేనా. ఇన్ ఇంటర్వ్యూస్ లో కూడా మనం అడగొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఆప్టిమైజర్ లార్జ్ స్పేస్ యాప్స్ అన్నమాట. లార్జ్ స్కేల్ యాప్స్ లో అంటే పెద్ద పెద్ద యాప్స్ లో కూడా మనం ఇది వాడుతూ ఉంటాం. రియల్ వరల్డ్ యూజెస్ లో స్టోరింగ్ లార్జ్ డేటా సెట్. లార్జ్ డేటా సెట్ ని మనం స్టోర్ చేసుకోవాలంటే టైం కాంప్లెక్సిటీ అని కంపల్సరీగా ఉండాలి. సర్చింగ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్ లో మనం సెర్చ్ చేయాలంటే మనకి కావాల్సిన డేటాని మనం టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉపయోగపడింది. అండ్ పాత్ ఫైండింగ్ ఇన్ గేమ్స్. గేమ్స్ లో కూడా మనం ఇప్పుడు కూడా వాడుతున్నాం అనమాట. మిషన్ లెర్నింగ్ అండ్ మనకు తెలిసింది లేటెస్ట్ వచ్చింది ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ కదా, దాంట్లో కూడా టైం కాంప్లెక్సిటీ అనేది వాడుతుంది. సో ఇట్ ఈస్ ఒక టైం కాంప్లెక్సిటీ is refers to the computational time an algorithm takes a run a function on the size of an input. సో ఇన్పుట్ బట్టి దాని ఒక కాంప్లెక్సిటీ అనేది బట్టి ఆల్గోరిథం అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ అనమాట. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఏంటి అది కాన్స్టెంట్ టైం ని యూస్ చేసి చేసాం, లీనియర్ టైం అండ్ క్వాడ్రాటిక్ టైం, అండ్ అసలు ఎందుకు యూస్ చేస్తాం, అండ్ రియల్ వరల్డ్ ఎక్కడెక్కడ వాడతామని మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.